ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు కోట. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట మృతికి పలువురు సినీ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఏపీ కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోట శ్రీనివాస్కు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1978లో తొలిసారిగా ప్రాణ ఖరీదు అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావుకు నటనకి మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లులో విలన్గా నటించారు కోట. ఇదే ఆయన చివరి సినిమా అయ్యింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు కోట. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట మృతికి పలువురు సినీ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఏపీ కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోట శ్రీనివాస్కు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1978లో తొలిసారిగా ప్రాణ ఖరీదు అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావుకు నటనకి మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లులో విలన్గా నటించారు కోట. ఇదే ఆయన చివరి సినిమా. దశాబ్దాల సినీ చరిత్రలో ఆయన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. 1998, 2000 సంవత్సరాల్లో ఉత్తమ విలన్గా నంది అవార్డును అందుకున్నారు కోట. 2002, 2004, 2006లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం వరించింది. ఇలా సినీ కెరీర్లో మొత్తం 9 నందులు అందుకున్నారు. ఇక 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోని నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ పనిచేశారు. 1991లో ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు. సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్ర పరిశ్రమకు కోట శ్రీనివాసరావు లేని లోటు తీర్చలేనిదని ట్వీట్ చేశారు. భౌతికంగా ప్రజల మధ్య కోట శ్రీనివాసరావు లేకపోయినా ఆయన పోషించిన విభిన్న పాత్రలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, దగ్గుబాటి సురేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోట మహానటుడని, ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామన్నారు బ్రహ్మానందం. తన సూపర్ హిట్ సినిమాలన్నింటిలోనూ కోట ఉన్నారని అన్నారు రాజేంద్ర ప్రసాద్. కోట చాలా భాషల్లో మెప్పించారని చెప్పారు. మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఆయన ఒక మహానటుడు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలుసుకున్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటన అది పొద్దుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే, నటనా లోకానికి చేరని లోటు. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkat, my father ji, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, ఆహనా పెళ్ళంట, గణేష్, వెంకట్ ప్రసాద్. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ ఎ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునేదానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్ అండ్ బ్రింగ్ దోస్ అవుట్ స్టాండింగ్ రోల్స్ టు ద స్క్రీన్. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో గొడవ ఉన్నప్పుడు 1 month ఈ స్టేజ్ హంగర్ స్ట్రైక్ చేసి హైదరాబాద్కి ఎట్లయినా ఇండస్ట్రీ తీసుకురావాలని ఈవెన్ దేర్ వి టుక్ అ లాట్ ఆఫ్ పార్టిసిపేషన్. యాజ్ అన్ ఇండస్ట్రీ, యాజ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ మై ఫ్యామిలీ, really sorry about what has happened, and let us give all the strength to his family to take this case. కోట మావ గారు ఏమండి, మీకు కోట మావ ఎలా అయ్యాడు అంటే, ఆహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం. ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం.